చెప్పు మాటలు ఏంటంటే అయ్యగారు పుస్తకాలు ఇచ్చినారు, నేను తీసుకుపోయినా. ఒక ఇద్దరు వాచ్మెన్ ఏం చేసాడు కదా, మా కొడుకు ఇండియా ఉన్నాడు, మంగళవారం ఇండియా ఉన్నాడు. ఘోర పాపులమైన మమ్మలను క్షమించి మీ బిడ్డలుగా చేసుకున్నందుకు వందనాలు తండ్రి. మీ బిడ్డలుగా ఈ లోకంలో నా తండ్రి శత్రువు హింసి మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయమని చేయించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. మీ కాపుదల భద్రత వారి ఎక్కడ ఉంచండి నాయన. బిడ్డను గురించి స్వస్థపరచండి నాయన. బిడ్డకు నా తండ్రి శక్తిని బలమును దయచేయండి నాయన. పరమ వైద్యుడా మీరే నా తండ్రి బిడ్డను గురించి స్వస్థపరచండి. ఇంకా మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ప్రతి కుటుంబానికి ఆదరణ, శాంతి, సమాధానం దయచేయండి. స్వస్థతను దయచేయండి. ఆర్థికంగా బలపరచండి నాయన. ఏది కొద్దు లేకుండా మా కుటుంబాలకు సహాయం చేయమని తెలుపుతున్నాం తండ్రి. సహోదరులు రాజు గారిని సువార్తకి వారి చేయించిన పనిని ఆశీర్వదించండి. వారి కుటుంబాన్ని, వారి పిల్లలను ఆశీర్వదించండి నాయన. తండ్రి స్త్రీల కూడికలో నాన్న పాల్గొంచున్న ప్రతి ఒక్క స్త్రీని దీవించి ఆశీర్వదించండి నాయన. సంఘానికి సహకరిస్తున్నటువంటి వారిని దీవించి ఆశీర్వదించండి. శుభ్రం చేయటంలో, వంటలు చేయటంలో నాయన ప్రతి ఒక్కరు నాయన సహకరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి, సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆలోచించుకుంటూ యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అలాగే భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచు సంతోషించుడి. గడగడ వణుకుచు మనం భయం ఉండాలి. ఆ భయంలో సంతోషం ఉండాలి. దేవుడంటే భయము తండ్రికి కొడుకున్న సంబంధం. అంతేగాని భయం అంటే ఏదో భయపడ్డాడు దేవుడు అంటే మనం హల్లెలూయా. తండ్రికి కొడుకున్న సంబంధం ఎట్లా ఉంటుందో అట్లా ఉండాలి. మన డాడీ చూస్తే తిడతారు, డాడీ చూస్తే పడతారు అనే ఆలోచనతో మనము జీవించాలి. ఆమేన్. యేసు ప్రభువుని నమ్ముడి, యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుడి. లేకపోతే తండ్రికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఆయన ముందు పెట్టుకోకపోతే, ఆయన నమ్మకపోతే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచకపోతే తండ్రికి
కోపం వస్తుంది. అప్పుడు మనం ఏమైపోతామంటే త్రోవ తప్పి నశించాలి. ధన్యులు యేసు ప్రభుని ఆశ్రయించే వారందరూ ధన్యులు. ఉండాలి, ఆయన నమ్మాలి, ఆయన విశ్వాసం ఉంచాలని ప్రభు నామములో మిమ్మల్ని నేను బ్రతిమలాడుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. 1 కొరింథీ 15:33 ఈరోజు లేఖనాలు మనం కొన్ని చూసుకుందాం. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దేవుడు కూర్చున్న జ్ఞానము కొందరికి లేదు. సంతోషపడుతూ ఉంటాడు, కింద పడిపోతాడు. ఆమేన్. నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా చూసుకోవాలి. పడిపోయిన వాడు లేచి నడవాలి. హల్లెలూయా. అక్కడే ఉండిపోకూడదు. అందుకనే ఉన్నాయండి ఇక్కడ 33వ వచనంలో మోసపోకుడి, మోసపోకుడి. చూడండి, మనం మోసపోతాం. మోసపోకుడి. దుష్ట సాంగత్యం వాళ్ళకి, అంటే దుష్ట సహవాసము వాళ్ళకి సంతోషాన్ని ఇస్తుంది. అందుకని అక్కడ ఉండిపోతారు. దేవుడి సన్నిధికి ప్రియులారా, దుష్ట సాంగత్యం ఏం చేస్తుందంట? మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యము సెల్ ఫోన్, రెండోది టీవీ, మూడోది సినిమా. ఈ 3 విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే ఈ 3ని హత్తుకుంటారో దేవుడిని మీరు సంతోషపెట్టలేదు. సెల్ ఫోన్ చూస్తున్నారు, దాన్ని మంచికే వాడాలి కానీ చెడుకి మనము వాడద్దు. చూస్తున్నారు, గంటల తరబడి చూస్తున్నాం, గంటలు హెచ్చిస్తున్నాం. మరి ఇక్కడ ప్రార్థన చేయడానికి కానీ వాక్యం చదువుకోవడానికి కానీ సమయం మాత్రము ఇవ్వట్లా. అది దుష్ట సాంగత్యము నీ నడవడిని చెరిపేస్తుంది. కనుక ప్రియుల, చాలా జాగ్రత్తగా నువ్వు సెల్ ఫోన్ వాడాలి. అదే పనిగా వాడదు తీసి పక్కన పడేసి వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. అట్లా చేస్తారా? తీసి పక్కన పడేస్తారా? వార్తలు చూడకుండా ఏం జరుగుతుందో తెలుసుకోండి. అంతవరకే కానీ దేని పడితే దానికి వాడొద్దని ప్రభు నామములో మీరు మనవి చేయొచ్చు. అట్లా పిల్లలు కూడా 10 గంటల వరకే, 10 గంటలు దాటిన తర్వాత నువ్వు సెల్ ఫోన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని మీరు అడగాలి. నైట్ వాళ్ళకి ఇవ్వద్దు అసలు. రాత్రి పుట్టిస్తే తెల్లారులు చూస్తూనే ఉంటారు. సీరియల్ చూడకూడదు. అది ఒక దుష్ట సాంగత్యం. ఇవన్నీ సాతాను యొక్క స్టేజెస్ అన్నమాట. ఇది బ్యాడ్ కమ్యూనికేషన్స్ ని తీసుకెళ్ళడానికి ఏమంటారమ్మా? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపు. డు నాట్ బి మిస్లీడ్. ఈవిల్ కమ్యూనికేషన్స్ అంటే చెడు ప్రసాదం చేసే ఈ యొక్క స్టేజెస్ అన్నమాట. నెక్స్ట్ సినిమా. మన లెక్కలు లేని మన భారతదేశంలో 100 కోట్ల మంది కనీస అవసరాలు తీరక బాధపడుతున్నారట. ఎంతమంది? 100 కోట్ల మంది కనీస అవసరాలు తీరక సంపూర్ణి బ్రతుకుతున్నారు. 20 కోట్ల మంది ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. డబ్బంతా ఆ దగ్గర ఉందంట. 100 కోట్ల జనాభా డబ్బు ఎవరు పడుతుంది? 20 మంది దగ్గర ఉంది. 20 మంది దగ్గర ఉంది డబ్బు. చూడండి, కొద్దిగా ఒక 30% అన్నా అడ్డిగా ఉన్నారు. 50% ఏం తింటానికి అప్పుడు కనుక మరి జాగ్రత్తగా వీటి విషయంలో మరి ఉండాలని ప్రభు నామములో మీకు మనవి చేయించున్నాను. దుష్ట సాంగత్యము మంచి దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. నీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. అది సిగ్గు రావాలని పౌలు గారు పచ్చిగా చెబుతున్నాడు, తిడుతున్నాడు. ఇంత చెప్తున్నా కానీ మీకు లేదు అని. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. ధనము కంటే చూసారా, ఐగుప్తు ధనం వదిలేసుకున్నాడు. క్రీస్తు విషయమైన నింద, ప్రభు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము. ఇవన్నీ అల్పకాలమే. ఈ డబ్బు, ఈ జలసాలు ఇవన్నీ అల్పకాల పాప భోగములన్నీ అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట
మేలని యోచించి దేవుని ప్రజలతో కూర్చొని ప్రార్థించుకోవడం మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడని నాకు వద్దు, నాకు ఈ డబ్బు వద్దు, ఈ భోగభాగ్యాలు వద్దని విడిచిపెట్టేసి దేవుని ప్రజలతో శ్రమ పడటానికి ఇష్టపడ్డాడు. ఎవరైనా మోషే. మోషే. నువ్వు నమ్మిన ప్రభువు మరి నువ్వు వదిలేసేవా లేదా? మోషే వదిలేసుకున్నాడు, శ్రమ పడడానికి ఇష్టపడ్డాడు. మరి నువ్వు నేను ఎలా ఉన్నావు? ఇంకను లోకానుసారంగా జీవిస్తున్నామా? ఇంకను లోకాన్ని ప్రేమిస్తున్నామా అనేది ఒక్కసారి నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళలో దేవుని ప్రేమ ఉండదు. లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ అతనిలో ఉండదు. మోషే కనుక ఎట్లాగో వదులుకున్నాడు, మనం కూడా కొన్ని త్యాగం చేసేయాలి. వదిలిపెట్టాలి. బంధువులు వదిలిపెట్టాలి, భోగభాగ్యాలు వదిలిపెట్టాలి, త్రాగులు వదిలిపెట్టాలి, సంపాదన వదిలిపెట్టాలి దేవుని కొరకు. హల్లెలూయా. ఏది కాదు, గుర్తుపెట్టుకోవాలి. మన దృష్టి పరలోకం. మన ఇచ్చింది వాగ్దానములను పొందిరి, విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించాలి, సింహముల నోరు మూయించాలి, అగ్నిని జయించాలి. విశ్వాసం. హల్లెలూయా. మనం కూడా మరి అటువంటి విశ్వాసంతో దేవుని సంతోషపెట్టాలి. దుష్ట సాంగత్యం విడిచిపెట్టాలి. దుష్ట సాంగత్యము సహవాసమే కాదు, మనలో ఉన్న ఆలోచనలు, మనకున్న కోరికలు, మనకున్న దురాశ, ఇవి కూడా దుష్ట సాంగత్యాలే. ఇవి కూడా మనల్ని పాడు చేసేవే. అందుకని మన ఆలోచన, మన కోరికలు, మన చూపులు దేవునికి మేలుకరంగా, దేవునికి మహిమకరంగా ఉండాలి. కానీ దేవుణ్ణి కోపపెట్టేటట్టుగా ఉండకూడదని ప్రభు నామమున మీకు మనవి చేయించున్నాం. అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయము 24 వచ్చుకోండి. ఏమంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 24 వచ్చి ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని తృణీకరించును, ఒకరిని ప్రేమించును. పక్షముగా ఉండలేము. ఒక పద్ధతి ప్రకారంగా మనం బ్యాలెన్స్డ్గా మనము వెళ్ళాల్సిన వారు వెళ్ళాం. లేకపోయి ఎక్కువగా మనము బర్డెన్స్ మీద పెట్టుకోవద్దు. దేవుడు నన్ను రక్షించుకున్నాడు, నాకు ఎవరున్నా లేకపోయినా నాకు దేవుడున్నాడు, నా ఆత్మ రక్షింపబడిందనే ఆనందంతో మీరు ఆనందించాలి. కానీ ఇంక దేవుడు ఆనందించబడదని ప్రభు నామమున మీకు మనవి చేయించాను. హల్లెలూయా. కొత్త పిల్లలు దేవుడు చేసిన కార్యానికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి రావాలి దేవుడి సన్నిధికి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4 మీలో పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఎందుకంటే మనకున్న కోరికల వల్లే మనలో యుద్ధాలు జరుగుతుంది. భోగేచ్ఛలు మనం దేవుని అడుగుతున్నాం, కానీ దేనికి అడుగుతున్నామంటే భోగేచ్ఛల కోసం అడుగుతున్నారంట. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. చూశారా, మనం అడిగిన కానీ దేని నిమిత్తం అడుగుతున్నామంట? దురుద్దేశంతో. అందరూ చెప్పండి, మీరు అడిగినను మీ దేవునితో వైరమని మీరు ఎదురా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూరునో వాడు దేవునికి శత్రువు. దేవునితో లోకముతో సహవాసం చేస్తే దేవునికి ఏమైపోతాం? శత్రువు అయిపోతాం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పికొనిన వానిని రానిమ్ము,
రానిమ్ము. ఇచ్చేయించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. చూడండి, జీవజలము ఉచితముగా ఇస్తానంటాడు దేవుడు. We have free gift. హల్లెలూయా. నమ్ము, జీవజలమును ఉచితముగా ఇచ్చేసేయండి అని చివరిగా మరి ఈ గ్రంథాన్ని ముగించే సమయంలో ఆత్మదేవుడు మనకి చెబుతున్నాడు. వినువాడు రమ్ము అని చెప్పవలెను, తప్పికొనిన వారిని రానిమ్ము, ఇచ్చేయించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. హల్లెలూయా. రండి, డబ్బులు లేకుండానే కొని తినండి. మీరెందుకు మీ డబ్బులు, మీ శ్రమ వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టుదరు? రండి, నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధించిన జీతం నా యొద్ద ఉన్నది. సిద్ధపరచిన జీతం నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. అన్యాయం తిరుగుతున్నావా? తిరగని. న్యాయం ఉంటున్నావా? ఉండు. అపరిశుద్ధంగా ఉంటున్నావా? ఉండు. పరిశుద్ధంగా ఉంటున్నావా? ఉండని. అది లేదు అంటే ఇక సమయం అయిపోయింది, కాలము సమీపించినది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ నా మాటను విని మరి జాగ్రత్త పడువాడు ధన్యుడు. నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు భుజించి తాగవాలని ప్రభు నామములో మీకు మనవి చేయుచున్నాను. స్తోత్రం. దయగలిగిన దేవా, జీవుడా, ఒకప్పుడు ఇలా విశ్వసించేవారు కాదు, కనపరిచేవారు కాదు. లోకము తిరిగిన వారు మమ్మల్ని కనికరించి మా ప్రియ ప్రభువులో మా ప్రాణరక్షకులు మమ్మల్ని రక్షించుకొని నా రక్తములో పగలబడి పాపం నుంచి విడిపించి మీ పిల్లలుగా, మీ శక్తుగా, మీ జనముగా మమ్మల్ని ఎగరగలిగిన మా ప్రియ ప్రభుత్వ మరొకసారి స్వస్థం ఉంటుంది. ఇంతవరకు మీ దాసు మీ సహకారం పరుచుకొని సకల వర్తమానం ఇచ్చిన ఈ జ్ఞానము బట్టి మీకు వందనాలు తండ్రి. మీ కుమారుని మీ సేవలో ఇంతవరకు నిలబెట్టుకొని చక్కని వాక్యాన్ని మాకు అందించిన బట్టి మీకు వందనాలు చేస్తున్నాను. మీ దాసుని ఇంకెంతో మీ సేవలో బలంగా వాడుతున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. సేవలు విస్తృతం చేయండి, మీకు సహాయం చేయండి, అప్పుడు మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన పిల్లలు, వారికి ఇచ్చిన సంఘాలు దీవించండి ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఎవరినైనా ఇచ్చిన కానుకలు ప్రతి వస్తువును జ్ఞాపకం చేసుకుంది, ఇచ్చిన ప్రతి వస్తువును దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సంరక్షణ, స్వస్థత, సంపద, సమాధానము మనకు ప్రభునందు విశ్వాసం సకల పరిశుద్ధులకు తోడుగా ఉండి కాచి కాపాడుగాక. You can trust God, you can take Him on His word and give Him your heart. You can trust God. It doesn't matter who you are. You can trust God. You can trust God. You can take Him on His word and give Him your heart. You can trust God. It doesn't matter who you are. You can trust God. You can be the fastest, strongest. You don't have to hold your breath the longest. You don't have to be a star. It doesn't matter who you are. To me, you can trust God. Definitely, you can trust God.
believe, you can trust God. You can take Him on His word and give Him your heart. You can trust God. It doesn't matter who you are. You can trust God. You can live fast.